శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. స్వామి జనవరి 9వ తారీఖా లేక 10వ తారీఖా వైకుంఠ ఏకాదశి అని చాలామంది అడుగుతున్నారు. గమనించండి అమ్మ, మనకి సూర్యోదయ సమయానికి ఏకాదశి ఉండాలి. అది 10వ తారీఖు ఉదయం ఉంది కాబట్టి మనకి తిరుమలలోను అంతటా మనకి ముక్కోటి ఏకాదశి జనవరి 10వ తారీఖే. అయితే మనకి ఉపవాసం ఉండాల్సిన వాళ్ళు మాత్రం 9వ తారీఖు ఉదయం 11:45 నుంచి ఏకాదశి మొదలవుతుంది కాబట్టి ఏకాదశి ఉపవాసం అప్పటి నుంచి మొదలుపెట్టుకొని 10వ తారీఖు ఉదయం కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత టెంపుల్కి వెళ్ళి చక్కగా వీళ్ళు పంతులు గారికి స్వయంపాకం ఇవ్వడం వల్ల ముక్కోటి ఏకాదశి దాన సంపూర్ణ ఫలితం వస్తుంది. అలానే వైకుంఠ ఏకాదశి రోజు విష్ణువుని ఏకకాలంలో అదే రోజు శివుణ్ణి దర్శించినట్టయితే సంపూర్ణ జన్మ ఫలితం వస్తుంది. అందుకని ఈసారి ముక్కోటి ఏకాదశి రోజు ఉదయాన్నే ఉత్తరధార దర్శనం మనకి 9:45 లోపు విష్ణు ఆలయం దర్శించి వెంకటేశ్వరాన్ని దర్శించుకొని సాయంత్రం ఈశ్వరుని కూడా దర్శించుకుంటే మీకు పూర్ణ జన్మ ఫలితం వస్తుంది. చక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈసారి ఇద్దరిని దర్శించుకోండి.